హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ పెసరపప్పు టమాటా పెసరపప్పు ఉల్లిగడ్డ వండుతున్నా. పెసరపప్పు ఉల్లిగడ్డ మమ్మీ గ్లాస్ తో గ్లాస్ పోసుకున్న పప్పు. ఓకే. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, ఒక రెక్క కరివేపాకు. ఓకే, ఎలా చేయాలో మాకు చెప్తూ చేస్తుండు. ముందుగా మనం పప్పుని కొంచెం బంగారం రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. అప్పుడు మంచి పప్పు అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. నేను చెప్తున్న కొలతలతోటి మీరు అనేది కర్రీ చేసుకోండి, చాలా బాగా వస్తుంది పప్పు. పెసరపప్పు ఉల్లిగడ్డ కర్రీ. అది ఈ పప్పు ఎప్పుడైతే వేయించుతామో ఇంకా మరింత టేస్ట్ పెరుగుతుంది. వేయించాలి, ఫస్ట్ వేయించి కొద్దిసేపు నానబెట్టాలి. పప్పు వేయిస్తుంటే మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా పెసరపప్పు ఎప్పుడు చేసుకున్నా మంచిగా వేయించిన తర్వాత నానబెట్టండి, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఒక 5-10 నిమిషాలు నానబెట్టి తర్వాత ఉల్లిగడ్డ పోపు వేసి వండితే మస్తు టేస్ట్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఎలా ఎలా వండాలి. ఇట్లా మామూలుగా ఇట్లనే వండితేనే పచ్చి వాసన లాగా అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇట్లయితే మరింత టేస్ట్ పెరుగుతుంది. ఒకసారి చూడండి, వేయించి మీకు కూడా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు వేయించి చేశారంటే మీకు అర్థం, మళ్ళీ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అలాగా ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ బంగారం రంగు వచ్చింది. అంతే, ఒక జస్ట్ 1-2 మినిట్స్ అంతే. మనం ఎక్కువ చేస్తాం వాళ్ళు మాడిపోతుంది. ఇక చూడండి వచ్చింది. ఇలాగా ఈ మాత్రం వస్తే చాలు. ఇలాగ మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే మీరు చూస్తున్నారు కదా, ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుంటే బాగా వస్తుంది రుచి. ఫ్రెండ్స్ మనం సేమ్ అదే కడాయి తీసుకుని దాంట్లో నూనె పోసుకున్నాం. నేను చూసినట్టు మీరు కూడా చేయండి, బాగా వస్తుంది రుచిగా. ఆవాలు మినపప్పు వేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా మనం జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి. చూడండి వేడి అయ్యింది కదా, ఆయిల్ మంచిగా వస్తున్నాయి. అప్పుడే మనం ఏమంటే ఆనియన్స్, ఉల్లిగడ్డలు, కరివేపాకుతో కలిపి వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి కలుపుకుంటే మంచిగా ఆనియన్స్ అనేది వేగేంత వరకు మనం చేయాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేది ఇలా మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది. పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఖచ్చితంగా. మాకు అప్పుడే మంచిగా మీరు వీడియో చూస్తున్నట్టు మాకు కూడా చాలా బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఈలోపు మనం కొద్దిగా పసుపుని వేసుకుందాం. ఎందుకంటే కర్రీకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి అనేది ఫ్రెష్గా నూరింది అయితే చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోండి మీ దగ్గర. అల్లం వెల్లుల్లి లేకపోతే ఎల్లిపాయలు దంచేసుకుని సరిపోతాయి. అలాగనే ఎల్లిపాయలు ఏమంటే ఫ్రెష్గా దంచేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు కలపండి కర్రీని. చూడండి ఇట్లా పూర్తిగా కలిసాక కొద్దిగా మూత పెట్టుకుందాం మనం. అలాగే ఇప్పుడే మనం కొద్దిగా ఉప్పును కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ మగ్గాలి కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నా. ఎప్పుడైతే మీరు ఉల్లిగడ్డలో సాల్ట్ వేస్తారో కర్రీ అనేది తొందరగా అవుతుంది. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది, అందుకోసమే సాల్ట్ వేసిన. చూడండి అన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి పూర్తిగా కలిసేంత వరకు. ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని కొద్దిసేపు ఇట్లా మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకుందాం. కారం వేసుకుంటే కారంలో పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గాలి. చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి. కారం కూడా మొత్తం ఆనియన్స్ అంతా పట్టేంత వరకు. మన కారం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయింది కదా, ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం. చూడండి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటామంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం. చూడండి ఇలాగా బాగా ఉడకాలి కర్రీ అనేది. ఆ లోపు మనకు పప్పు అనేది మంచిగా నానుతుంది కదా, దాన్ని కూడా వేసుకుంటే అది ఇది 2 కలిపి మంచిగా ఉడుకుతాయి. ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది, పప్పు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. ఇది చెక్కపప్పు లెక్క ఉండాలి. ఎందుకంటే పెసరపప్పు కదా, మనకు అది త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డ,
ప్లస్ ఈ పెసరపప్పు కొంచెం ఉడికితే మసాలా వేసి దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సీక్రెట్ దీంట్లో. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ. చూసారు కదా ఇలాగా. ఓకే, మనకి ఇంకొంచెం దగ్గరికి దించి మసాలా వేసేటప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఒక నిమిషం చూడండి, వాటర్ సరిపోతుందో చూసి ఇంకొన్ని వాటర్ మనం పోసుకుందాం. కొంచెం మంచి ఉడకాలి కదా, సరిపోయింది ఆడికి. ఇప్పుడు మనం మీకు చూస్తాను, ఒక్కసారి ఉడికాక ఎలా వస్తుంది తర్వాత చూపిస్తాను. మూత పెట్టుకున్నాం కొద్దిసేపు. ఫ్రెండ్స్ చూడండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్ గా ధనియాల పొడి వేసుకుంటున్నా. ధనియాల పొడి అనేది లాస్ట్ లో వేసుకున్నామంటే కర్రీ చాలా రుచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది, ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. కర్రీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవ్వాలి కర్రీ అనేది. అయిపోయింది. కర్రీ అనేది అయిపోయింది. బంద్ చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.